ఇప్పుడు మనం చికెన్ కూర వండుకోవాలంటే ఇదైతే ఇప్పుడు 1 కిలో చికెన్ అండి. నేను చికెన్ కేజీ ఉంటుంది. ఇగో ఇట్లా మొత్తం ఇంక మన ఇష్టం లెగ్గులు కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చు, లేకపోతే అట్లా ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇగో ఇట్లా 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు. ఇష్టం లేని వాళ్ళు అయితే అవసరం లేదు. ఇక 1 నిమ్మకాయ పిండుకోవాలి. ఇక ఫస్ట్ ఇట్లా ఒక 2 స్పూన్లు అల్లం వేసుకోవాలి. మనం చికెన్కు పట్టాలంటే ఒక స్పూన్ సగం పసుపు, స్పూన్ సగం పసుపు వేసినాక మన సరిపడ కారం, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి 1 కప్పు. ఇంకా నిమ్మకాయ పిండుకోవాలి మొత్తం కూరకు. ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి. ఇక ఇట్లా మొత్తం అంతా ఇక మనం కలుపుకోవాలి కూరనిగా. ఇప్పుడు తినే వాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా ఇప్పుడు ఇక చికెన్ మొత్తం ఇట్లా అన్నీ పట్టించుకోవాలి. మనం సరిపోని ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇక పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉల్లిగడ్డ. ఇక ఇప్పుడు అంతా ఇట్లా ఉల్లిగడ్డ ఇట్లా మగ్గేసినాక ఇక మరీ కూడా మాడనియొద్దు, ఎందుకంటే కొద్దిగా బోగరు పోయినట్టు ఉంటుంది జాట్టి. ఇక నేనైతే ఇట్లా ఉంచుతా. ఇక ఇప్పుడు మనం మొత్తం ఇప్పుడు చికెన్ ఇట్లా వేసుకోవాలి. ఇక అంతా ఇక ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలతో పాటు వేయకూడదు అన్నట్టుగా. ఇక ఇప్పుడు చికెన్ మొత్తం ఇట్లా వేసుకోవాలి. ఇక అంతా ఇక వేసుకొని ఇక మగ్గనిచ్చుకోవాలి మొత్తం. ఇక ఇప్పుడు చికెన్ మొత్తం ఇక ఇట్లా దగ్గరికి ఇక ఇట్లా ఉడికేసిందండి, నూనెతో పాటు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇక అంతా ఇట్లా వేగేసింది. వేగేసినాక మనం సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక ఇప్పుడు మనం సరిపడా ఇట్లా వాటర్ పోసుకోవాలి. ఇక మొత్తం ఇక వాటర్ పోసుకొని ఇక ఉడకనియాలి. నేనైతే చికెన్ ఇక వండుకుండే ప్రకారం అయితే ఇదండి. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.